ఏర్పడటానికి కారణం సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీలు, అలాగే దళిత సంఘాల పార్టీలు మా పార్టీతో కలిసి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళటానికి కారణమని చెప్పడానికి స్టేట్మెంట్ పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన నియోజకవర్గంలో కానీ చూస్తే ఈరోజు మొత్తం దోపిడీ పాలన జరుగుతూ ఉంది. అటు దేశంలో మోడీ గారి నుంచి మన రాష్ట్రంలో ప్రభుత్వాల వరకు ఎక్కడ చూసినా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రము ఆనాడు రాజశేఖర రెడ్డి పాలనలో, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పాలనలో ఎంత ప్రశాంతంగా పాలన జరిగిందో ఆ పాలన రావాలంటే మన రాష్ట్రంలో అవసరం కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ బీజేపీ పార్టీని గద్దె దింపడానికి కంకణం కట్టుకొని ముందుకొచ్చాము. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవడం ఎంత ముఖ్యమనేది మీ అందరికీ తెలుసు. ఈ పార్టీలన్నీ కూడా దోచుకొని తినడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఇది తెలుగుదేశం కానీ వైసీపీ కానీ బీజేపీకి మద్దతు ఇస్తూ పోలవరాన్ని తొంగలో దొక్కి విషయం మన అందరికీ అర్థమైన విషయమే. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వదిలేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి విషయం మనందరం గమనించాల్సిన విషయమే. మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మన పాంప్లెట్ అందరూ మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టో అనేది కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ప్రత్యేకంగా ప్రజలకి గ్యారంటీగా ఇచ్చే పథకాలు అని చెప్పి మేము ముందుకు వస్తున్నాం. ఇది రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర ఇస్తాం. మొదటి సంవత్సరంలోనే కేంద్రంలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు 30 లక్షల ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో కూడా 2,25,000 ఉద్యోగాలు ఇస్తాం. ఉపాధి హామీ పథకం అంటే మన రాష్ట్రంలో కరువు పని అంటారు. 400 రూపాయలు ఒక మనిషికి వేతనంగా గ్యారెంటీ ఉంది. వృద్ధులకు, వితంతులకు, వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని గ్యారెంటీగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ప్రత్యేక హోదా ముఖ్యంగా మన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే మన రాష్ట్రానికి చాలా అవసరమైనది ప్రత్యేక హోదా. 10 సంవత్సరాలు గ్యారెంటీగా ఇవ్వడానికి మా పార్టీ నిర్ణయించుకుంది ప్రజలకి. అలాగే ఉచిత విద్య KG to PG ఇది ప్రజలకి, పేద ప్రజలకి చాలా అవసరం అవుతుంది. అలాగే ఇల్లు లేని వారికి 5 లక్షల వరకు ఇల్లు కట్టించడానికి మా పార్టీ నిర్ణయించింది. ఈ పథకాలతో పాటు కావలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన ప్రభుత్వం ఏర్పడ్డాక నా తరపున బడుగు బలహీన SC ST బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డల పెళ్లిళ్ళు తయారైన ప్రతి ఆడబిడ్డకి 1 లక్ష రూపాయలు మంగళసూత్రం నా తరపున ఇస్తామని ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ మీ అందరి తరపున, మీ అందరి సమక్షంలో మీడియా ముఖంగా ఖచ్చితంగా గ్యారంటీగా నేను ఇస్తున్న మాట ఇది. అలాగే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. మన కావలి నియోజకవర్గం వచ్చేసరికి దోపిడీ జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నన్ను రోజు వచ్చి ప్రజలు కలుస్తూ ఉన్నారు. అన్న, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు మీరు వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మీ అంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు భయం వేస్తుందన్న. పక్క పార్టీలు మమ్మల్ని బెదిరిస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రజలందరూ నేను ఒక్కటే విన్నపం చేస్తున్నా. రాబోయేది కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గంలో కళ్యాణ్ అభ్యర్థి గెలుస్తున్నాడు. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ ఓటు ఎవరికి భయపడకోకుండా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన నెల్లూరు డిస్టిక్
నెల్లూరు పార్లమెంటుకి గతంలో మనకు కలెక్టర్గా చేసిన కొప్పుల రాజు గారు మనకు పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారు. ఎస్సీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన్ని అందరూ ఆదరించి మళ్ళా ఆయన సేవల్ని మనందరం కూడా వినియోగించుకోవాలని నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమైన విషయం, నాకు టికెట్ చాలా లేటుగా అనౌన్స్ అయింది. నేను గడప గడపకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి వివరించాలనుకున్నా. నాకు టైం సరిపోవట్లేదు. ప్రజలందరూ కూడా ఎవరు తప్పుగా అనుకోవద్దు. గడప గడప రాలేనంత టైం, షార్ట్ టైం ఉంది నాకు. నేను ప్రతి ఊరికి ప్రజల్లో మీటింగ్కి వస్తాను, ప్రచారానికి వస్తాను. ప్రతి గడపకి నా పాంప్లెట్, నా పథకాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అన్నీ కూడా పాంప్లెట్ పంపిస్తాను. ముఖ్యంగా నేను ఒక సోదరుడు సోషల్ మీడియాలో పెట్టాడు, కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనార్టీ ఓట్లు, మైనార్టీలు ఎవరు పక్కన లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసి విలేకరులతో మాట్లాడటం జరిగిందని. క్షమించాలి సోదరా, కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరిని కూడా దూరం పెట్టదు. అన్ని కులాల వారు కాంగ్రెస్ పార్టీకి ఆప్తులే. నాకున్న తక్కువ టైంలో ఇంకొకటి, నేను వచ్చింది పార్టీలోకి, రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాను. నాకు కొంతగా అవగాహన లేకపోవచ్చు. పెద్దలు మీరు ఎవరైనా సలహా ఇస్తే దాన్ని ఖచ్చితంగా పాటిస్తా. అలాగే మైనార్టీ సోదరులు అన్నారు. మైనార్టీ సోదరులు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరిని కూడా కలుపుకొని ముందుకెళ్ళే తత్వంతో నేను పనిచేస్తాను పార్టీలో. మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మైనార్టీ సోదరులు అందరూ కూడా కాంగ్రెస్ అభినందనలు. ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి పొదలకూరు కళ్యాణ్ గారిని గెలిపించాలని, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతునివ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇండియా కూటమి యొక్క ఉద్దేశం ఈ దేశాన్ని అధోగతి పాలు చేసినటువంటి బీజేపీని వ్యతిరేకించమని కోరుతా ఉన్నాం. అటువంటి బీజేపీని మన ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకురానివ్వకుండా, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ప్రజలందరూ కూడా దాన్ని తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ అత్యంత అరాచక పాలనని కొనసాగించింది, రాక్షస పాలనని కొనసాగించింది. దోపిడీ, అవినీతి తప్పితే అభివృద్ధి అనేది కనీస చూపు మేరలో కూడా లేనటువంటి పరిస్థితి మనం ఈ 5 ఏళ్లలో మనం చూస్తా ఉన్నాం. అందుకని బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలని, దానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి అన్ని రకాల పార్టీలను కూడా తిరస్కరించాలని చెప్పేసి ఇండియా కూటమి వేదిక విజ్ఞప్తి చేస్తుంది. దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని నిజంగా ఇప్పటి వరకు కూడా గత 75 సంవత్సరాల్లో మన దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేటువంటి పార్టీని, అటువంటి వేదికని గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మన నియోజకవర్గంకి వచ్చేసరికి శ్రీ పొదలకూరు కళ్యాణ్ గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. తను చాలా కష్టాలు పడి, ఎంతో ఇబ్బందులు పడి తాను స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి. పేదల కష్టాలన్నీ కూడా తెలుసు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈ కావలి నియోజకవర్గంలో ప్రజలు పడుతున్నటువంటి అన్ని రకాల బాధలు కూడా ఆయనకి తెలుసు. ఆయన స్థానికుడు, వెంకటరమణ నివాసి. ఆయనకి ఈ కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము. ప్రధాన పార్టీల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, అవినీతి, దోపిడీ ముద్రపడినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తిరస్కరించి శ్రీ పొదలకూరు కళ్యాణ్ గారికి మద్దతునివ్వాలని, ఆయన అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము కోరుతాం. రెండోది, మన కావలి నియోజకవర్గానికి వస్తే ఒక అఖిలపక్షంగా ఏర్పడి ఇక్కడ అధికార పార్టీ మీద వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ మీద, సహజ వనరుల దోపిడీల మీద, దళితుల్ని వాళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందుల మీద మీ అందరికి కూడా తెలుసు. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. 5 సంవత్సరాలుగా మేము వాళ్ళ మీద అలుపెరిగినటువంటి పోరాటం చేశాం. అందుకని వాళ్ళని ఖచ్చితంగా ఓడించాలని కోరుతాం. మరోవైపు దేశాన్ని అధోగతి పాలు చేసినటువంటిది మతోన్మాద పార్టీ, ఈ దేశాన్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పార్టీని ఈ కూటమి ద్వారా అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేసినటువంటి తెలుగుదేశం కూటమిని కూడా తిరస్కరించి ఇండియా వేదికకి ఓట్లేసి గెలిపించాల్సిందిగా మేము కోరుతున్నాం. బీజేపీ విధానాలను, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, ప్రజా హక్కుల్ని కాపాడుకునేందుకు, ఈ దేశంలో ప్రజా పోరాటాలు సజావుగా జరిగేందుకు, ముఖ్యంగా బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ, అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతూ
పరిపాలిస్తున్నటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీని ఈ దేశంలో ఓడించేందుకు ఇండియా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఇంకా చాలా పార్టీలు కలుపుకొని ఇండియా వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ముఖ్యంగా బీజేపీని ఈ దేశంలో ఓడించి లౌకిక పార్టీలను గెలిపించేందుకు ఈ వేదిక ఏర్పడటం జరిగింది. ఈ వేదిక ఇండియా వేదిక తరఫున ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కూడా ఈ వేదిక తరఫున అనేక మంది అభ్యర్థులు, వామపక్ష అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఇంకా అనేక పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన జిల్లాలో కావలి నియోజకవర్గంలో ఇండియా వేదిక బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన జిల్లా పార్లమెంటుకి మాజీ ఐఏఎస్ కలెక్టరు, ఇండియా వేదిక తరపున పార్లమెంటుగా మన జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి కె రాజు గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళ గెలుపునకు వీళ్ళ గెలుపునకు వామపక్ష పార్టీ తరఫున ముఖ్యంగా సిపిఎంగా కృషి చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో సిపిఎం పార్టీ కూడా నెల్లూరు నగరంలో పోటీ చేస్తూ ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ, ఇండియా వేదిక పార్టీలన్నీ కూడా బలపరుస్తూ ఉన్నాయి. ఈ వేదిక తరఫున పోటీ చేసేటువంటి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్ష పార్టీల అభ్యర్థులు కానీ వాళ్ళ గెలుపుకు కృషి చేయటమే మా ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు, పార్లమెంటుకి కె రాజును గెలిపించేందుకు తమ వంతు సిపిఎం పార్టీగా గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా బీజేపీని కూడా ఈ దేశంలో ఓడించేందుకు తమ వంతు కృషి గట్టిగా చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ పద్ధతిలో మన రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, మన భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ ఆశయాలను ముఖ్యంగా మనం ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ జిల్లాలో, ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఆలోచించి ఏ పార్టీకి ఓట్లు వేయాలో మన తరపున ఉన్నటువంటి, మన తరపున 5 సంవత్సరాలు పోరాడేటువంటి, మన హక్కుల్ని కొరకు పోరాడేటువంటి ప్రజలు కూడా వాళ్ళ తరపున వాళ్ళని బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం. ఆ దశలో తమ వంతు మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా తెలియజేస్తాం. వ్యాప్తంగా ఇండియా అనే ఒక కూటమి ఏర్పాటు చేసి కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఒక కూటమి ఏర్పడి, ఈ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే, పీసీకే, సమాజ్వాదీ పార్టీ, ఈ పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి దానికి మద్దతు ఇస్తున్నాము. మా ఈ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పార్టీలన్నీ ఏకదాటిపై వచ్చినాయి. బీజేపీకి అయితే ఎవరైతే వ్యతిరేకత ఉన్నదో వాళ్ళందరినీ జైలు పాలు చేయటము, ఈ విధమైనటువంటి చేష్టాలు చేసి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకున్న రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ రెండు కూడా బీజేపీకి సపోర్టు. నా దృష్టిలో ఈ 3 పార్టీలు కూడా ఒకటే. ఈ మూడు పార్టీలకు ఏ పార్టీ కోటేసినా కానీ గంగలో కలిపినట్టే. ఈ 3 పార్టీలు కానీ వస్తే పోలవరం అనేది పూర్తి కాదు. కాంగ్రెస్ పార్టీ పోలవరం మొట్టమొదటి శంకుస్థాపన చేసిన పార్టీ. కాబట్టి మన కావలి నియోజకవర్గం నుంచి పొదలకూరు కళ్యాణ్ గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా, కొప్పుల రాజు మాజీ ఐఏఎస్ అధికారి 1992 మన జిల్లా కలెక్టర్గా పనిచేసినారు. వీళ్ళిద్దరికీ మన అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజానికాన్ని కోరుచున్నాము. మా పార్టీ తరఫున కూడా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, కావలి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకే మేము సపోర్ట్ చేస్తున్నాం. మేము కూడా ఒక పార్లమెంటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాము.
ప్రజలంతా ఆలోచించి వైసీపీకి వేసినా బీజేపీకి వేసినా టీడీపీకి వేసినా బీజేపీ ఒకటి ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీకి మేము వస్తాం, మేము సపోర్ట్ చేస్తామని ప్రజలు కూడా ఆలోచించి సరైన నిర్ణయం, కరెక్ట్ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుచున్నాను.